నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను దుర్గా. తాజాగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారిపై ఉన్న కేసుల విచారణ ఆలస్యంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఇంత సుదీర్ఘ కాలం పాటు బెయిల్పై కొనసాగడం ఏంటి అని ప్రశ్నించడం జరిగింది. ఈ విషయంపై మనతో చర్చించడానికి ప్రముఖ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఇప్పుడు ఆయన అడిగిన విషయం తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు మనం టీవీ. నమస్తే అమ్మా. తాజాగా సుప్రీంకోర్టు కూడా క్వశ్చన్ చేయడం జరిగింది. ఎందుకు జగన్ గారి కేసులు విచారణ ఇంత లేట్ అవుతుంది? మనం చూస్తున్నట్లయితే చంద్రబాబు గారి కేసులేమో చాలా తొందరగా వాయిదాలు వేస్తున్నారు. ఫిబ్రవరికి అయిపోయింది, జగన్ గారి కేసు ఏప్రిల్కి అయిపోయింది. ఎందుకు ఈ కేసులో ఇంత డిఫరెన్స్? ఎందుకు? దీని వెనక ఎవరున్నారంటారు? మళ్ళా బేతాళ ప్రశ్న వేసావా? అంటే అది బేతాళ 1, ఇది బేతాళ 2. ఇప్పుడు అలాగే జరుగుతున్నాయి కదా సార్ ఈ బేతాళ ప్రశ్నలు విక్రమార్కుడిని అడగాలి, నేను విక్రమార్కుడిని కాదు. ఇప్పుడు ఎవరు విక్రమార్కులు? జగన్మోహన్ రెడ్డి ఒక విక్రమార్కుడు, చంద్రబాబు ఒక విక్రమార్కుడు, వీళ్ళిద్దరినీ మించిన విక్రమార్కుడు నరేంద్ర మోడీ. చంద్రబాబు కేసులేమో స్పీడ్ అవుతున్నాయి. ఫిబ్రవరికే ఏమో వాయిదా వేశారు. మొన్న స్కిల్ డెవలప్మెంట్ కేసు ఏదో ఆయనకి ఇచ్చిన బెయిల్ రద్దు చేయమని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వేసింది సుప్రీంకోర్టులో. అది ఫిబ్రవరి 12కు వాయిదా పడింది. ఇక జగన్మోహన్ రెడ్డి మీద కేసులు ఏంటంటే రఘురామకృష్ణరాజు వేసిన పిల్ అది. ఏది ఇన్నేళ్ళు ఏంటి ఈయన కేసులు ఇలా ఉండటం, 381 వాయిదాలకు ఆయన ఎగ్గొట్టాడు అంటూ ఆయన వేసిన కేసు. దానిపైన కూడా ఆయన సీరియస్ అయ్యారు. సుప్రీంకోర్టు జస్టిస్ అసహనం మీద వ్యక్తం చేసి దాన్ని ఎప్పటికి వాయిదా వేశారు? ఏప్రిల్కి వాయిదా వేశారు. అప్పటికి ఎలక్షన్ అయిపోద్ది. అప్పటికి రాజు ఎవరు, రెడ్డి ఎవరు? కాకపోతే ఒకటి, సుప్రీంకోర్టు ఉంటుంది, జస్టిస్ ఉంటారు, జరగాల్సింది జరుగుతుంది. కాకపోతే జగన్మోహన్ రెడ్డి కేసుల్ని చంద్రబాబుపై కేసుల్ని కంపేర్ చేయకూడదు. ఈ రెండింటికి కూడా నక్కకు నాకలో కనుక ఉన్న తేడా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి కేసులు ఏంటి? జగన్మోహన్ రెడ్డి కేసులు చంద్రబాబు పెట్టింది కాదు. జగన్మోహన్ రెడ్డిపై దర్యాప్తు జరిపించాలి. ఆయన అవినీతి, ఆయన క్విడ్ ప్రోకో, వాళ్ళ నాన్న హయాంలో రాజశేఖర రెడ్డి పరిపాలనలో ఈయన 1,00,000 కోట్ల అవినీతికి పాల్పడ్డాడు అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్రావు వేశాడు ఒక పిల్. కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్రావు వేసిన పిల్ పైన హైకోర్టు విచారించి ఈ కేసులో ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయి, ప్రైమా ఫేసి ఉంది కాబట్టి సిబిఐని ఆదేశించింది దర్యాప్తు చేయమని. అంటే ఈ ఎపిసోడ్లో జగన్మోహన్ రెడ్డి కేసులపైన, జగన్మోహన్ రెడ్డి దర్యాప్తు పైన హైకోర్టు జోక్యం ఉంది కానీ చంద్రబాబు జోక్యం లేదు. మరి చంద్రబాబుపై కేసులు పెట్టించింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళడానికి కారణం కాంగ్రెస్ పార్టీ. అప్పుడు సోనియా గారు ఆమె అక్కడ ఉన్నారు, ఇక్కడ ఢిల్లీలో మన్మోహన్ ప్రభుత్వం, ఇక్కడ కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం జైల్లో పెడితే ఈయన చంద్రబాబు పైన కక్ష కట్టడం ఏంటి, చంద్రబాబుని జైల్లో ఎంచడం ఏంటి అనేది వాళ్ళ ప్రజల ముందు వరుసపెట్టి మనం చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి కేసులు సిబిఐ ఆ 1 పిక్ కేసు ఉంది. 1 పిక్ కేసు ఏంటి? అది క్విడ్ ప్రోకో. అది 13,000 ఎకరాలు 167 కోట్లకు ఇచ్చారు. అంటే ఎకరం 78,000కి ఆయన కొనేసుకున్నాడు నిమ్మగడ్డ ప్రసాద్. 78,000కి ఎకరం కొనుక్కుని ఆయన 12 లక్షలకు అమ్ముకున్నాడు. 164 కోట్లకి 13,000 ఎకరాలు వచ్చిందంటే దానికి ప్రతిఫలంగా నిమ్మగడ్డ ప్రసాద్ ఏం చేశాడు? 850 కోట్లు సాక్షి కంపెనీల్లో పెట్టుబడి పెట్టాడు. అంటే క్విడ్ ప్రోకో అన్నది అదే. అక్కడ మనీ ట్రయల్ స్పష్టంగా కనపడుతుంది. బెనిఫిట్ జగన్మోహన్ రెడ్డి పొందాడు, క్యాష్ బెనిఫిట్. ఆయన కంపెనీల్లోకి పెట్టుబడులు వచ్చాయి. జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్లో నిమ్మగడ్డ ప్రసాద్ ఇలా పెట్టుబడులు పెట్టారు. ఆధారాలు అక్కడ కనపడుతున్నాయి. యాక్చువల్లీ అధికారికంగా కూడా మనకి 40,000 కోట్ల పై చిలుకు స్కామ్ ఉందనేసి అయితే ఉంది. సిబిఐ అఫిడవిట్ వేసింది. సో అది ఇప్పటిది కూడా కాదు కదండి, మన వైఎస్ఆర్ గారు ఉన్నప్పటి నుంచి అప్పటి హయాం నుంచి జరుగుతున్న కేసు. ఇంత కాలం ఎందుకు ఇంత జరుపుతున్నారంటారు? ముందుకెళ్ళట్లేదు. అవును, ఆయన ముఖ్యమంత్రిగా అవటం వల్ల వచ్చిన అనర్థం. మరి కాపాడుతున్నది ఎవరంటారు? జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఈ కోర్టు వాయిదాలకు వెళ్ళటం లేదు. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వంతో ఆయన క్విడ్ ప్రోకో, నీకెంత నాకెంత, నన్ను కేసుల్లో నుంచి తప్పించండి, మీరు తెచ్చే బిల్లులన్నీ నేను ఆమోదిస్తాను, సపోర్ట్ చేస్తుందంటారు. 22 మంది ఎంపీలు ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి. దేశంలో ఇది కూడా 4వ అతిపెద్ద పార్టీగా
ఇప్పుడు ఉంది లోక్సభలో, రాజ్యసభలో ఒక 9 మంది ఉన్నారు, మొత్తం 31 మంది ఎంపీల బలంతో ఇవాళ జగన్మోహన్ రెడ్డి బీజేపీ ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్నాడు. వాళ్ళ ప్రతి బిల్లు ఆమోదం పొందాయి ఎవరు? జగన్మోహన్ రెడ్డి వల్ల. దానికి బీజేపీ ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతిఫలం ఏంటి? ఈ కేసుల జాప్యమా? అంటే కాపాడుతుంది అంటే ఎలా చూడాలా? ఇందాక మనం అనుకున్నది అదే బేతాళ ప్రశ్న అన్నది. విక్రమార్కుడు మరి నరేంద్ర మోడీ ఆయనే సమాధానం చెప్పాలి వీటిపైన. ఎందుకంటే ఇవాళ ప్రజలందరి ముందు ఉన్నది అదే చర్చ. 381 వాయిదాలకి ఈయన మరి వెళ్లకుండా ఎగ్గొట్టడం ఏంటి? దాన్ని అనుమతించడం ఏంటి? దేశంలో ఏ రాష్ట్రంలో ముఖ్యమంత్రికైనా ఈ మినహాయింపులు ఉన్నాయా? ఇంత సడలింపులు ఇచ్చారా? ఇప్పుడు ఈయన ఒక్క ముఖ్యమంత్రే కాదు కదా కేసుల్లో ఉన్నది. గతంలో మరి లాలూ ప్రసాద్ యాదవ్ ఉన్నాడు, బీహార్ ముఖ్యమంత్రిగా దాణా స్కామ్ ఉంది, 54 కోట్లు. 54 కోట్లకే మరి ఆయన అన్నేళ్లు జైల్లో పెట్టారు కదా. మరి ఇది ఎంత అన్నారు ఇప్పుడు సిబిఐ? మీరు మనం అఫిడవిట్లో 43,000 కోట్లు, 1,00,000 కోట్లు ఏదో అంటారు. మధు కూడా అని ఇంకో ముఖ్యమంత్రి ఉన్నాడు, ఛత్తీస్గఢ్ ఎక్కడో, ఆయన కూడా జైల్లో పెట్టారు. ఏది? మధు కూడా. అదే కాదు, ఓం ప్రకాష్ చౌతాలా ఉన్నాడు, దేవిలాల్ కొడుకు, హర్యానాలో ఏదో ఎగ్జామ్స్ క్వశ్చన్ పేపర్ లీకేజీ, పోస్టులు అమ్ముకోవటం ఏదో ఉంది, అది స్కామ్. దానికి ఆయన జైల్లో పెట్టారు. ఎవరు? ఓం ప్రకాష్ చౌతాలా. అంటే లాలూ ప్రసాద్, ఓం ప్రకాష్ చౌతాలా, మధు కూడా వాళ్ళకో న్యాయం, జగన్మోహన్ రెడ్డికో న్యాయమా? ఈయన మరి కోర్టు హాజరు కాడా వాయిదాలకి? ఎందుకింత జాప్యం జరుగుతోంది? ఈ కేసుల విచారణలో డే టు డే ట్రయల్ ప్రారంభమై 3 ఏళ్ళు రోజువారీ విచారణ. ఈ డే టు డే ట్రయల్ ప్రారంభమై 3 ఏళ్ళు అయితే మరి ఇన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి కోర్టుకి ఎందుకు వెళ్ళలేదు? డిశ్చార్జ్ పిటిషన్స్ ఎందుకు ఇన్ని పెండింగ్ ఉన్నాయి? నిన్న సుప్రీంకోర్టు జస్టిస్ కూడా అదే క్వశ్చన్ చేశారు. బెయిల్ కూడా చాలా కాలం అదే బెయిల్ పై కొనసాగుతున్నట్టు కూడా క్వశ్చన్ చేసింది కదండి సుప్రీంకోర్టు. ఇప్పుడు తన పైన అవినీతి ముద్ర పడింది కాబట్టి చంద్రబాబు పైన అవినీతి ముద్ర వేయాలి. తాను ఇన్ని కేసుల్లో ఇరుక్కున్నాను కాబట్టి ఆయన మీద కూడా అన్ని కేసులు పెట్టాలి. తన ఎలక్షన్ అఫిడవిట్లో 32 పేజీలు నేర చరిత్రే ఉంది కాబట్టి రేపు ఆయన ఎలక్షన్ అఫిడవిట్ కూడా పాడు చేయాలి. ఆయన కూడా తన మీద కేసులన్నీ రేపు అఫిడవిట్లో పెడితే అప్పుడు ఈయనకు అదో తృప్తి. ఇప్పుడు నేను 16 నెలలు జైల్లో ఉన్నాను కాబట్టి ఆయన 53 రోజులు జైల్లో పెట్టాను, మళ్ళా జైల్లో వేయాలని ఆయన బెయిల్ రద్దు చేయమని మళ్ళీ ఇదే గవర్నమెంట్ సుప్రీంలో వేసింది. ఎలక్షన్ స్టంట్ అంటారు, అది ఫిబ్రవరి 12కు వాయిదా పడింది. కావాలని ఎలక్షన్స్ కోసం ఏదో ఒక స్టంట్. ఎన్నికల లోపు మళ్ళా చంద్రబాబుని జైల్లో వేయాలి. ఆయన బయట తిరిగితే బీజేపీ వైసీపీ బతకదు. చంద్రబాబు బయట ఉంటే వైసీపీ బతకదనే ఒక అభద్రతా భావంతో ఆయన జైల్లో వేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఏమున్నాయమ్మా చంద్రబాబు మీద కేసులు? స్కిల్ డెవలప్మెంట్ కేసు. స్కిల్ డెవలప్మెంట్ ఒక ఆంధ్రప్రదేశ్లోనే జరిగిందా? గుజరాత్లో అదొక సక్సెస్ స్టోరీ. గుజరాత్ ముఖ్యమంత్రి మోడీ ప్రధాని అయ్యాడు. ప్రధానిగా ఆయన ఈ ముఖ్యమంత్రులందరితో భేటీలో సక్సెస్ స్టోరీ ఏదో చెప్పుకుంటాడు. ఈ 9 రాష్ట్రాల ముఖ్యమంత్రులు దాన్ని ఇంప్లిమెంట్ చేసుకున్నారు. స్కిల్ డెవలప్మెంట్ గుజరాత్ సీఎంగా మోడీ ఎవరికి ఇచ్చాడో అదే సీమన్ కంపెనీకి వీళ్ళు కూడా ఇచ్చారు. 4 లక్షల మందికి ట్రైనింగ్ ఇచ్చారు. శిక్షణ పొందిన 4 లక్షల మంది విద్యార్థులు మీ కళ్ళ ముందున్నారు. ఉద్యోగాలు పొందిన 1,00,000 మంది మీ కళ్ళ ముందున్నారు. ఒక్కొక్కళ్ళకి ట్రైనింగ్కి మీరు 25,000 ఖర్చు పెట్టారా? ఆ 25,000 మేము ఇచ్చేస్తాం అని ఉద్యోగాలు పొందిన తల్లిదండ్రులు చెప్పటమే మనం విన్నాం. ఆయన జైల్లో పెట్టబాకండి, ఆయన వల్ల మా పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయి. ఇప్పుడు అది 3,000 కోట్ల అవినీతి అన్నారమ్మా. అది కాస్త మళ్ళీ కొన్నాళ్ళకి ఏమన్నారు? 341 కోట్ల అవినీతి అన్నారు. సిఐడి సంజయ్ మళ్ళా 241 కోట్ల అవినీతి అన్నారు. మళ్ళా అది కాస్త 30 కోట్ల అవినీతి అన్నారు. చివరికి ఏమని తెలిచారు? 8 కోట్ల జిఎస్టీ ఎగ్గొట్టారు. ఎక్కడో థర్డ్ పార్టీ జిఎస్టీ ఎగ్గొడితే మీరు ముఖ్యమంత్రిని జైల్లో వేస్తారా? స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి 9 మంది ఐఏఎస్లు పనిచేసినప్పుడు ఏ ఐఏఎస్ అధికారిని ఆయన ప్రశ్నించారా? ఆ డబ్బులు రిలీజ్ చేసింది ఎవరు? ప్రేమచంద్రారెడ్డి. ప్రేమచంద్రారెడ్డిని ప్రశ్నించారా?
ఇప్పుడు వీటన్నిటికీ ముందు మీరు ఎవరిని అరెస్ట్ చేయాలి? ఆఫీసర్ని అరెస్ట్ చేయాలి. డబ్బులు రిలీజ్ చేసిన అధికారిని అరెస్ట్ చేసి, అదేమీ లేకుండా వీళ్ళు ఏం చేశారు? ఏకాఏకిన మాజీ ముఖ్యమంత్రిని జైలు. అంటే ఏంటి? కక్ష కనపడుతోంది. ఒక రకమైన అక్కసు, పగ, ప్రతీకారంతోనే ఆయన పైన కేసులు. మరి ఎంతవరకు ప్రభావం ఉంటుంది సార్? ఇప్పుడు చంద్రబాబు గారి కేసు ఏమో ఫిబ్రవరికి వాయిదా వేశారు, మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారి కేసు ఏప్రిల్కి జరిగింది. దీని ప్రభావం ఎలక్షన్స్ పై ఎంతవరకు ఉంటుంది? ఇక ఎటు న్యాయస్థానాలు ఎటు తేల్చలేదు కాబట్టి ప్రజా న్యాయస్థానమే అన్నిటినీ తేల్చేస్తుంది. ప్రజా కోర్టులో రేపు తెలిపోతుందన్నమాట. ఏది? చంద్రబాబు అవినీతి చేయలేదు, ఆయన చిత్తశుద్ధితో ఉన్నాడు, ఆయన రాష్ట్రం కోసం, యువత కోసం, ఉద్యోగాల కోసం ఆయన ఈ విధంగా పనిచేశాడు అని చెప్పి మొత్తం ప్రజలంతా కూడా తెలుగుదేశం జనసేన అలయన్స్ వైపు వెళ్ళొచ్చు, ఓట్లేసి గెలిపించవచ్చు. పాజిటివ్, అది పాజిటివ్. వెంటనే ఏమైపోతుంది? ఇక చంద్రబాబుపై కేసులన్నీ కూడా ప్రజలు తిరస్కరించినట్లే అవుతుంది. జగన్మోహన్ రెడ్డి మరి ఈ 5 ఏళ్ల ఆయన పాలనలో సాధించిన విజయాలేంటి, చేసిన అభివృద్ధి ఏంటి, జరిగిన సంక్షేమం ఏంటి? ఇప్పుడు ఈ కేసులన్నీ వాయిదాలకు వెళ్లకుండా ఎగ్గొట్టడం, 380 వాయిదాలు, సిబిఐ కేసులు, ఈడీ కేసులు, ఆయన ఆస్తులు కూడా జప్తు చేశారు. 3,000 కోట్ల విలువైన ఆస్తులు జగన్ ఈ జప్తు కూడా అరిగింది. ఇదంతా కూడా ఎందుకు ఆగింది అనే సమస్య, చర్చ ప్రజల్లోకి వెళ్ళినప్పుడు అది జగన్మోహన్ రెడ్డి పార్టీకి మరి అది దెబ్బ తగులుతుంది. వీటన్నిటిపైన చివరికి తీర్పు చెప్పాల్సింది ప్రజలే. ప్రజా కోర్టే అంతిమ న్యాయస్థానం. మొత్తానికైతే ఏపీ రాజకీయాలు రోజు రోజుకి రసవత్తరంగా అయితే మారుతున్నాయి. ఏం జరుగుతుందనేది మనం వేచి చూడాల్సింది. థ్యాంక్ యూ. నమస్తే.